మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏంటి సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో బాగా ఫెయిల్ అవుతున్నాయి, అందులో ముఖ్యంగా చూస్తే పుట్టగొడుగుల్లాగా చాలా సర్వే సంస్థలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతుంది ఆ సర్వే సంస్థల మాటున, దాని బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుంది? ఎన్నికలను బేస్ చేసుకుని పుట్టుకొచ్చిన సర్వే సంస్థలు కోకొల్లగా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ప్రతిసారి కూడా ఎన్నికల రిజల్ట్కి ముందు, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ రూపంలో అవి బయటకు వస్తూ ఉంటాయి. సర్వే సంస్థలు కొన్ని సక్సెస్ అయినవన్నీ, కొన్ని ఆల్మోస్ట్ డ్యామేజ్, అంటే ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఇవ్వని సర్వేలే ఎక్కువ నేను చెప్పుకోవాలి. యాక్యురేట్గా ఇచ్చిన వాటికంటే ఇవ్వనివే ఎక్కువ ఉన్నాయి. బట్ ఎగ్జిట్ పోల్ సర్వే పోల్తో మాత్రం ఆ సరిగ్గా ఏదైతే ఎలక్షన్స్ అయిపోతాయో వెంటనే 6:30 కల్లా వచ్చేసే పరిస్థితి మనం రెగ్యులర్ చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిలో నిజానికి ఎంత వాస్తవం ఉంది, ఎంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారా, లేదంటే జస్ట్ ఏదో వేగ్గా అలా తక్కువ శాంపిల్స్ తీసుకోవడం, లేదంటే ఇంకేదైనా ఉపయోగించో చేస్తున్నారా అనే అంశాలు ప్రతిసారి కూడా జనాలు అంటే అంతుపట్టిన విషయంగా ఉంటూ ఉంది నిజానికి. కానీ వాళ్ళు చేసే సర్వే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ చేసినటువంటి ఎక్స్పోజ్లో ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కేకే సర్వేని తీసుకోవాలంటే, కేకే సర్వే అంటే అసలు ఏపీలో 2024 రిజల్ట్ చూసిన తర్వాత ఎవరైనా సరే కేకే ది బ్రాండ్ అని అన్నారు. నిజానికి వాస్తవంగా అటువంటి పరిస్థితి ఉందా, కేకే సర్వేలు అంతా ఫోర్స్ఫుల్గా చేయగలుగుతున్నారా లేదని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఐ థింక్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కొంత ఆయన ఫిగర్ అవుట్ చేశారు, ఇన్ని సీట్లు అన్నారు, కొంత అటు ఇటుగా ఒక 85% ఆయన చెప్పిన సక్సెస్ రేట్ అయితే వచ్చింది. బట్ 2024 వచ్చేసరికి కంప్లీట్గా ఆల్మోస్ట్ 98% యాక్యురసీ రావడంతో ఒకసారిగా ఆయన దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. బట్ అఫ్ కోర్స్ ఆ తర్వాత చేసిన సర్వేలో మాత్రం కొంత తడబడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవ రూపంలో లేవు యాక్చువల్గా, ఎక్సెప్ట్ ఏపీ 24, అదే ది సేమ్ టైం మహారాష్ట్ర ఎన్నికలు మినహాయించి ఆల్మోస్ట్ మిగతా అన్నీ కూడా ఆయన చేసిన మొత్తం కూడా రాగానే తెలియ. మనం హర్యానా తీసుకున్న, ఢిల్లీ తీసుకున్న అన్నీ కూడా రాగానే వచ్చేసాయి. కానీ ఇప్పుడు మనం చేసిన ఎక్స్పోజ్లో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని ChatGPT ద్వారా ఉన్నటువంటి డేటానే చేస్తున్నారు తప్పించి యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిజానికి ఒక నియోజకవర్గం శాంపిల్ తీసి దాన్ని కలెక్ట్ చేయాలి, సర్వే చేయాలంటే చాలా తతంగా ఉంటుంది, చాలా స్టాఫ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి తమ స్టాఫ్ని పంపించడం కానీ, లేదంటే శాంపిల్స్ కలెక్ట్ చేయడం కానీ, లేదంటే 1000కి 700 800 శాంపిల్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే నియోజకవర్గంలో కొన్ని తీసుకుంటారు, మండల కేంద్రాన్ని కొన్ని తీసుకుంటారు, గ్రామాల్లో ఈ విధంగా శాంపిల్స్ కొన్ని ఒక ప్రామాణికంగా పెట్టుకొని చేసుకొని గ్రౌండ్ లెవెల్లో తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇదంతా జరగట్లేదేమో అన్న సందేహాలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మన బీఆర్కే న్యూస్ ఎక్స్పోజ్లో కూడా అదే బయటపడుతున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతా కేవలం ChatGPTలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డేటాను ఆధారం చేసుకుని బేస్ చేసుకొని ఒక అభూత కల్పనలాగా ఒకంతా తమకే చిత్రీకరించి చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని రిజల్ట్, మనకు వచ్చిన రిజల్టే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఏపీ ఎలక్షన్స్ ఎలాగూ సూపర్ హిట్ అయిందని ఆయనకి పెద్ద ఎత్తున బ్రాండ్ నేమ్ వచ్చింది, చాలా ఆయన దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిందని చెప్పుకోవాలి. తర్వాత చేసిన సర్వేలో హర్యానా ఒకసారి మనం చూసినట్లయితే 2024 హర్యానా రాష్ట్ర ఎన్నికల సర్వే ఆయన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. యాక్చువల్గా ఆయన ఇచ్చింది మొత్తం 90 సీట్లు అయితే బీజేపీకి 30, కాంగ్రెస్కి 60 అని ఇచ్చారు యాక్చువల్గా హర్యానాకి. బట్ యాక్చువల్ రిజల్ట్ యాక్యురేట్గా వచ్చింది, బీజేపీకి 48, కాంగ్రెస్కి 37 సీట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు, అక్కడ కాంగ్రెస్ గెలవలేదు, బీజేపీకి ఫెచ్చింగ్ అయింది, బీజేపీ కొంచెం ఎడ్జ్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అట్లా హర్యానా రాష్ట్ర ఎలక్షన్ చూసినట్లయితే నెక్స్ట్ ఇంకోటి ఢిల్లీ తీసుకున్నాం. ఢిల్లీ ఎంత సెన్సేషనో మనందరూ తెలిసింది. ఢిల్లీ ఏ స్థాయిలో జనాలు ఆసక్తికి ఎదురు చూస్తారు, దేశ రాజధానిలో ఎవరు అధికారం ఫామ్ చేస్తారని చాలా బలంగా ఎదురు చూశారు అన్నమాట. సో ఆ రిజల్ట్ కూడా కొంత కేకే ఇచ్చిన సర్వేలో రాంగ్ అని తేలిందని చెప్పుకోవాలి. మొత్తం 70 సీట్లకి ఆయన ఎగ్జిట్ పోస్ట్లో ఆయన ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 44 సీట్లు గెలవబోతుందని చాలా షూర్గా డ్యామ్ షూర్గా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. బీజేపీ 26 సీట్లు చెప్పారు. కానీ బాగా గమనిస్తే మీరు గమనిస్తే స్పెసిఫిక్గా ఢిల్లీకి సంబంధించి చూసినప్పుడు దాదాపుగా 99% సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తే, నాకు తెలిసి రావట్లేదు అని చెప్పిన సంస్థలో కేకే సర్వే సంస్థ ఒకటి. సో గతంలో ఆంధ్రప్రదేశ్ 2024 జరిగినప్పుడు కూడా పోటాపోటీగా ఎలక్షన్స్ ఉంటాయన్నప్పుడు కాదు, వన్ సైడెడ్గా ఎలక్షన్స్ ఉండబోతున్నాయని చెప్పిన ఓన్లీ సర్వే సంస్థ ఆ రోజు. సో అది చూసి ఒకవేళ ఇవాళ ఇక్కడ ఈయన చెప్పిన బేసిస్ని చూసి ఎవరైనా బెట్టింగ్లు గాయడమో లేకపోతే అది నిజమవుతుందేమో అన్న ఒక ఆశపడమో జరిగి ఉంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా దే విల్ డెఫినెట్లీ లాస్. ఎందుకంటే ఏపీ ఎలక్షన్ సర్వేలో ఆయన ఇచ్చిన రిజల్ట్ అంత యాక్యురేట్గా రావడం వల్లే దేశవ్యాప్తంగా ఆయనకు అంత పేరు వచ్చింది. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో పేరు మారుమోగిపోయింది. సౌత్ ఇండియా మొత్తం కూడా కేకే అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది. కానీ దాన్ని బేస్ చేసుకొని చేసినటువంటి ఆబ్వియస్గా అంత బ్రాండ్ వచ్చింది కాబట్టి, అంత యాక్యురసీ ఇవ్వగలిగారు కాబట్టి ఆయన నమ్ముతారు, ఎవరైనా నమ్ముతారు. బెట్టింగ్లు ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళు నమ్ముతారు. జనాలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. అంటే అంత నెవర్ బిఫోర్ లాగా అంత యాక్యురేట్గా ఎప్పుడు ఎవరు ఏ సంస్థ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇతను ఈవెన్
పర్టికులర్గా నియోజకవర్గాలతో సహా కలిపించాడు కాబట్టి ఒక దానికి దగ్గరగానే యాక్యురేట్ ఆల్మోస్ట్ 90% వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ జనాల కేక్ అనగా ఒక బ్రాండ్ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఆయన సర్వే ఇస్తున్నారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు అనే ఒక ఆసక్తి అయితే ఇట్ ఈస్ తెలిసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు తెలిసిన వెంటనే కూడా వెంకట్. ఖచ్చితంగా వాళ్ళ జనాలు కానీ లేదంటే బెట్టింగ్ రాయల మీద పెద్ద హోప్ పెట్టుకుంటారు. ఆబ్వియస్గా ఈయన చెప్పేశారు కాబట్టి ఇదే వచ్చేది కాబట్టి వస్తుంది అనే ఒక బలమైన నమ్మకం పెట్టుకొని లక్షల్లో కోట్లలో బెట్టింగ్ రాల్చే వాళ్ళు చాలా ఖచ్చితంగా జరిగే ఉండొచ్చు. ఆ బేస్ చేసుకొని బెట్టింగ్ పెట్టుండొచ్చు. వెంకట్, ఒక పాయింట్ చెప్పండి మీరు. అంటే సరే ఈయన చాట్ జీపీటీతో సర్వే చేసి అదే చాట్ జీపీటీతో అనాలిసిస్ చేసి సెఫాలజిస్ట్ లేకుండానే చేశారా లేదన్నా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంతకన్నా ముందు ఇలా అసలు ఏమీ లేకుండా జస్ట్ ఒక సిస్టమో లేదా ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఇవాళ సర్వే రిజల్ట్స్ రిలీజ్ చేసి వాటిని అడ్డం పెట్టుకొని ఇవాళ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి మీది రెగ్యులర్గా మేము సర్వే చేస్తాము లేదా మీకు సోషల్ మీడియా ప్రమోషన్ చేస్తాము అని పుట్టుకొస్తున్న సర్వే సంస్థలు వందల్లో కనిపిస్తున్నాయి. సో అలాంటి వాటిని అలా చూడాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ 6:30కి రిలీజ్ అయితే వీళ్ళు 6:35కో 6:40కో వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేసి చూసారు యాక్యురేట్గా వచ్చాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వాటిని అలా చూడాలంటారు, దాంతో కన్క్లూడ్ చేయండి. రైట్, నిజంగా మీరు 100% మీరు లెవెన్త్ పాయింట్ చాలా షూర్ షాట్, చాలా అందరూ చర్చించాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎగ్జాక్ట్గా 6:30 అంటే ఎన్నికల ఓటింగ్ సమయం ముగిన వెంటనే మీదకి వచ్చేస్తూ ఉంటాయి, రిజల్ట్ ఇచ్చేస్తూ ఉంటాయి. బట్ అది ఎలా చేశారు, ఏం చేశారు, ఏ ప్రామాణికంగా తీసుకొని చేశారు, ఆ రిజల్ట్ ఏ విధంగా ఇచ్చారనేది మాత్రం ఎవరు ఆలోచించారు. బట్ వన్స్ అది ఒకవేళ వర్కౌట్ అవుతే సేమ్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ రిజల్ట్కి వచ్చిందంటే మాత్రం వాళ్ళ పేరు మారుమవుతూ ఉంటుంది. బట్ ఏం జరుగుతుంది, వెనక్కి ఏం జరుగుతుంది, అసలు ఆ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా, గ్రౌండ్ లెవెల్లోకి వాళ్ళ స్టాఫ్ని పంపించి శాంపిల్స్ తీసుకొని చేస్తున్నారా లేదా, అంత యాక్యురేట్గా ఉందా లేదనేది ఎవరు పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. బట్ ఒక బ్రాండ్ ఏదైతే ఏర్పడో దాన్నే ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ లేదంటే ఆయా సంస్థలు ఈ విధంగా గతంలో ఇచ్చినటువంటి సర్వేని బ్యాలెన్స్ చేసి చూసుకుంటూ కానీ ఇట్లా మేము ఇచ్చేది ఖచ్చితంగా జరుగుద్దని ఒక చెప్తున్నారు. కానీ బట్ ఎంత స్థాయిలో వాళ్ళు సదరు సర్వే సంస్థలు వర్క్ చేస్తున్నాయి, ఏ విధంగా రిపోర్ట్ ఇస్తున్నాయి అనేది మాత్రం ఎవరు ఆలోచించిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ సర్వేని కేకే సర్వేని తీసుకోవచ్చు. అంటే ఎక్సెప్ట్ 2-3 మినహాయించి ఆయన చేసిన సర్వేలు అన్నింటిలో కూడా మొత్తం అంటే తలకిందులైన పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జెప్ట్ 2019 ఎలక్షన్స్, అదేవిధంగా ఏపీ 2024 ఎలక్షన్స్ ఏపీ, అట్లానే మహారాష్ట్ర ఆల్మోస్ట్ సింగిల్ సైడెడ్కి ఇచ్చేశారు. బట్ ఆల్మోస్ట్ అది అందరూ బ్యాలెన్స్డ్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మహాయుతే ఫామ్ చేస్తుందని డిక్లేర్ చేశారు కాబట్టి దాన్ని కొంత మనం పక్కన పెట్టేద్దాం. బట్ ఏపీ 2019, 2024 మినహాయించి మిగతా అన్నీ కూడా కేకే చేసిన సర్వేలు మొత్తం కూడా కొంత తలకిందులేని పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం సరైన గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చేయకపోవటమా, లేదంటే ఊరక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని చాట్ జీపీ ద్వారా ఏదైనా అందులో ఉన్నటువంటి డేటాను తీసుకొని అదే ప్రామాణికం అన్నట్టుగా చేసి కొంత ప్రమోట్ చేసిన ప్రయత్నం చేశారా అనేది మాత్రం అన్నట్టుగా ఢిల్లీ ఎలక్షన్స్ మీరు పాయింట్అవుట్ చేసినట్టు ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సెప్ట్ కేకే సర్వే మినహాయించి అన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ ఫామ్ చేస్తుందని ఇచ్చింది. బట్ చాలా కాన్ఫిడెన్స్గా షూర్ షార్ట్గా ప్రెస్ మీట్ పెట్టాలా కేకే చాలా స్పష్టంగా చెప్పారు, లేదు ఖచ్చితంగా మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది, గెలుస్తుందని. బట్ అది కూడా తలకిందులైంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా ఉండాలి అంటే ఇదంతా ఒక బ్లఫింగ్లా జరుగుతుందా, కేవలం ఒక సిస్టమ్ ముందు కూర్చొని కొంత నెట్వర్క్ పెట్టుకుని అంత డేటా సేకరించి ఈ విధంగా చేస్తున్నారా, ఇటువంటి సందేహాలు అయితే పూర్తి స్థాయిలో వస్తున్నాయి.